కృష్ణుడి భక్తికి మనము కోరికతో చేసినా అది కొంతవరకు యాక్సెప్టెడ్. అది ఎందుకు? మిశ్ర భక్తి అంటారు ఆ, దాన్ని. అన్ని అభిలాషిత శూన్యం. అయితే ఇందులో ఏది ఆశించను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆమె ఎలిజిబుల్ టు, అంటే నేను కనీసం కృష్ణుడినైనా కోరుకోవచ్చా? అదే కోరుకోవాలి. అంటే అభిలాష అంటే కోరిక లేనిది జీవుడు ఉండడు. మనం కోరుకోవాల్సింది కృష్ణ సేవ. కృష్ణ సేవ, అంటే మన ఆయన స్వార్థం దర్శనం గురించి కానీ. మన స్వార్థం లేకుండా ఆయన గురించి ఏం కోరుకున్నా కానీ అది నిస్వార్థంగానే ఉంటుంది. అన్యాభిలాషిత కిందే వస్తుంది. ఆయన గురించి కాదు, ఇప్పుడు నాకు కృష్ణుడి దర్శనం కావాలి, మోక్షం అది కావాలంటారు. సో మనం అది మోక్షం కాదు, కృష్ణ కావాలి. మోక్షం అంటే అది మళ్ళీ అది మీరు మిశ్ర భక్తి కింద వస్తుంది. మోక్షం అది కూడా మిశ్ర మిశ్ర భక్తి అది ప్యూర్ కాదు. ఓకే. జ్ఞాన కర్మాదని అవుతుంది. అంటే నాకు బాధల నుంచి బయటపడాలి అని కోరుకుంటే అది మిశ్ర భక్తి. అది ముక్తి గురించి ముక్తి కామి అంటారు దాన్ని. కొంచెం అది కూడా అభిలాషమే. ముక్తి కామి. ఎందుకంటే నాకు బాధల నుంచి బయటపడటానికి భక్తి చేస్తున్నాను అంటే ముక్తి కామి. నాకు కోరికలు తీర్చుకోవడానికి భక్తి చేస్తున్నాను, అది కర్మ మిశ్ర అంటారు దాన్ని. అది అది కూడా కామి. ఒకటి జ్ఞాన మిశ్ర అంటే జ్ఞాన మార్గం ముక్తి గురించి భక్తి చేస్తే అది జ్ఞాన మిశ్ర. అందరికీ నమస్కారము. నేను మీ రాధిక. ఈరోజు మరికొన్ని విషయాలు స్వామీజీతో తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామీజీ. స్వామీజీ, భక్తి, అసలు భక్తి అంటే ఏంటి? అది చేయడం అవసరం అంటారా? అసలు భక్తి చెయ్యాలా? భక్తి ఆల్రెడీ లోపల ఒక వ్యక్తిలో ఉంటుందా? భక్తి ఇది శాస్త్రం ప్రకారంగా అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాదనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఉత్తమ భక్తికి ఒక డెఫినేషన్ ఇచ్చారు రూపగోస్వామి గారు. దాంతోపాటు సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన ఋషికేశ సేవనం భక్తిరుచ్యతే. ఇది నారదముని వారు చెప్తారు. ఈ యొక్క భక్తి యొక్క నిర్వచనం ఏంటంటే సర్వోపాధి వినిర్ముక్తం అంటే అన్ని ఉపాధుల్ని విడిచిపెట్టి ఋషికేన ఋషికేశ సేవనం. ఋషికేన అంటే కృష్ణుని ఋషికేశ అంటారు ఆయన్ని. ఋషికేన అంటే మన ఇంద్రియాలని ఋషిక్ అంటారు. అంటే వాటి ద్వారా మన ఇంద్రియాల ద్వారా కృష్ణుడికి ఆనందం కలిగించేటట్టుగా ఏదన్నా సేవ చేస్తే అది భక్తి. అంటే మన గురించి కాకుండా భగవంతుడికి ఆనందం కలిగించే ఏదన్నా కార్యం చేస్తే దాన్ని భక్తి అంటారు. ఉపాదానాలు అన్నారు కదా, అది అర్థం కాలేదు. అంటే డిజిగ్నేషన్స్. అంటే నేను గొప్పవాడిని, నేను ధనవంతుడిని, నేను తెలివైన వాడిని, నేను ఈ ఫలానా కులానికి చెందినవాడిని, ఫలానా దేశానికి చెందినవాడిని, ఇవన్నీ కాకుండా ఇవన్నిటినీ మర్చిపోయి నేను కృష్ణకు ఆనందం కలిగించాలి. సో ఎప్పుడైతే నాకు ఈ ఒక యాటిట్యూడ్ ఉంటుందో, నేను కృష్ణుడి యొక్క దాసుణ్ణి, ఆయనకి సేవ చేసుకోవాలి, ఆయనకి ఆనందం కలిగించాలి, అలా చేస్తే అది భక్తి. ఓకే. ఇప్పుడు కృష్ణుడు కాకుండా శివుడైనా ఇంకా ఏదైనా స్వామికి ఒక వ్యక్తి భక్తి చెయ్యాలి అంటే ఆనందపరచాలి అన్నారు ఆ స్వామిని. ఆ భగవంతుడికి ఏ కార్యక్రమంతో ఆనందం వస్తుందనేది మాకెలా తెలుస్తుంది? భక్తి మనకి శాస్త్రం ప్రకారంగా ఒకటి కృష్ణ విష్ణుకి చేస్తేనే భక్తి అంటాం. మిగతా వాటిని పూజ ఆరాధన అంటారు. భక్తి అనేది కృష్ణతోటే పాసిబుల్. ఎందుకంటే భక్తిలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అది మన యొక్క స్వాభావిక స్థితిలో ఉంటాం. ఇదేంటంటే మనకి మన సరైన ధర్మం అన్యాభిలాషిత శూన్యం. మన ధర్మం ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఇది సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకి అప్రత్యత ఏ ఆత్మ సుప్రసిద్ధతి. సో సవై పుంసాం పరోధర్మం, అన్నిటికన్నా ఉత్తమమైన ధర్మం ఏంటి అంటే కృష్ణకి భక్తి చేసుకోవటం. అహైతుకి అప్రత్యత అంటే ఏమీ ఆశించకుండా నిరంతరం చేస్తే అది అన్నిటికన్నా హయ్యెస్ట్ ధర్మం. అంటే భక్తి అనేది కృష్ణకి చేస్తే అది భక్తి అవుతుంది, ఎందుకంటే అది మన ధర్మం కాబట్టి. ఆ జీవాత్మకి ధర్మం ఏంటి అంటే దాని యొక్క న్యాచురల్ స్టేట్లో ఉండటం. అయితే ఇతర దేవతలకి చేస్తే అది పూజ ఆరాధన కింద వస్తుంది. అక్కడ ఆ దేవతలకి నచ్చింది మనకి శాస్త్రంలో తెలుస్తుంది. ఇప్పుడు శివుడికి బిల్వపత్రము, గంగాజలము ఆయనకి నచ్చినవి ఉంటాయి. గణపతికి ఆయనకి ఉండ్రాలు, ఆయనకి అలా ఆయనకి నచ్చినవి ఉంటాయి.
దుర్గమ్మ వారికి ఆమెకి నచ్చిన పువ్వులు, ఆమెకి నచ్చిన నిమ్మకాయలు. నిమ్మకాయలు అలా ఒక్కొక్క దేవతలకి అవి శాస్త్రంలో ఉంటాయి. హ్మ్. వారికి నచ్చినట్టుగా చేస్తే ఇప్పుడు మిమ్మల్ని నేను మా ఇంటికి భోజనానికి పిలిచాను. సో, మీకేదైతే నచ్చిందో ఐటెమ్స్ తెలుసుకొని నేను చేస్తే అప్పుడు అది ఒక రకంగా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసినట్టు. సో, మనం ఇతర దేవతలకి ఏదైతే చేస్తామో వారి నుంచి మనం ఏదైనా ఆశిస్తే, నాకు హుహు. శివుడి నుంచి ఏదన్నా కావాలి, దేవి నుంచి, గణపతి నుంచి, సూర్యుడి నుంచి, లక్ష్మీదేవి నుంచి నాకు వారి నుంచి ఏదన్నా కావాలి అనుకుంటే వారికి ఏం నచ్చుతుందో తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందంటే మనకి శాస్త్రం నుంచి తెలుస్తుంది. పురాణాల నుంచి, వేదాల నుంచి. వాళ్ళ ద్వారా ఆ వస్తువు వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో ఆ విధంగా మనం చేసి వారికి నచ్చినట్టుగా చేస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం. అప్పుడు వాళ్ళని ఏదైనా కావాలంటే కోరుకుంటారు ఆ విధంగా. అంటే మరి ఇప్పుడు పత్రం, పుష్పం, ఫలం తోయం అని కూడా ఒక శ్లోకం ఉంది. నాకు పర్ఫెక్ట్ రాదు స్వామీజీ. అందులో కూడా వాటికంటే కూడా మళ్ళీ మనసు ఇంపార్టెంట్ అవ్వక్కర్లేదు అంటారు. సో, ఇప్పుడు మీరనేదంతా హ్మ్. ఇప్పుడు శివుడికి బిల్వపత్రం పెట్టాలనుకుంటారు. ఒక్కోసారి మనకది దొరకదు. రకరకాలుగా రకరకాల దేవతలకు వాళ్ళ ఇష్టాలుంటాయి. అది తెలుసుకొని చేయడం ఒక రకమైన భక్తి అంటున్నారు. అవి లేని పరంగా ఆ భక్తి ఎలా ఉంటది? ఆ! వాళ్ళకి చేస్తే భక్తి కాదది. వాళ్ళకి మనం పూజ, ఆరాధన చేస్తాం. భక్తి అనేది కృష్ణతోటే కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ మీరు చెప్పినయి అమ్మవారికైనా, శివుడికైనా ఇంకా ఇతర దేవతలకు చేసేది అది ఒక ఆరాధన, పూజ వరకే ఉంటుంది. కేటగిరీ ఆ! వరకొస్తుంది. భక్తి అంటే అక్కడ మన యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్, మన యొక్క సవై పుంసాం పరో ధర్మం. మనకి అన్నిటికన్నా హైయెస్ట్ ధర్మ భక్తి. జనరల్‌గా ఏమనుకుంటారంటే పూజ, ఆరాధన కూడా జనాలు భక్తి అనుకుంటారు. కానీ భక్తి అలా కాదు. భక్తి అహైతుకి అప్రతియత. అది అన్నిటికన్నా హైయెస్ట్ ధర్మ. ధర్మ యాక్చువల్లీ భక్తి. మన జీవికి ఇప్పుడు నేను పంచదార తీసుకున్నాను. హుహు. పంచదార అంటే దాన్ని పంచదార అని ఎప్పుడంటారు మీరు? అది తియ్యగా ఉంటేనే పంచదార అంటారు. హ్మ్. అంటే అది దాని ధర్మ అది. షుగర్ స్వీట్‌గా ఉండటం ధర్మ. దాని నేచర్, దాని ప్రకృతి. దాని సో, జీవికి ఆ ప్రకృతి ఏంటంటే అది అన్నిటికన్నా హైయెస్ట్ ధర్మ ఏంటంటే కృష్ణకి భక్తి చేయటం దానికి హైయెస్ట్ ధర్మ. ఓకే. సో, ఆహ్, బ ఆ భక్తి, ఆరాధన, పూజకి మూడింటికి డిఫరెన్సెస్ తేడా తెలుసుకునే ముందు ఐయామ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ క్వెషన్. మీరు భక్తి అనేది కృష్ణుడికి చేస్తేనే భక్తి అనే అనిపిస్తుంది. ఓకే. అప్పుడు అది కృష్ణుడు నేను చెప్పట్లేదు. శాస్త్రం శాస్త్రం. చెప్తుంది. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్షియల్ మనకి. హ్మ్. శాస్త్రం బేస్డే. అయితే ఇందులో భక్తి అనేది కృష్ణుడికి చేస్తే అన్నప్పుడు మీరన్నారు భగవంతుడికి ఏదైతే ఆనందపరుస్తుందో అది భక్తి. లెట్స్ టాక్ కృష్ణ గురించే మాట్లాడదాం. కృష్ణుడికి నేను భక్తి చేయాలి అనుకున్న ఎవరైతే చేయాలనుకున్నారో కృష్ణుడికి ఏది ఆనందం కలిగిస్తుంది? కృష్ణుడికి ఏది ఆనందం కలిగిస్తుంది స్వామీజీ? ఆయన కృష్ణకి ఏం ఆనందం కలిగిస్తుందంటే ఆయన భగవద్గీతలో చూస్తున్నా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తయా ప్రయచ్చతి. మీరు చెప్పినట్టుగా ఏదన్నా మీరు గంగా జలమో, ఒక ఫలమో, తులసి దళమో, కొంత మీరు గంగా జలం లేకుంటే మీరు ఒక పువ్వు ఏదన్నా ఇస్తే భగవంతుడికి దాంట్లో ఐటెమ్ కాదు ఇంపార్టెంట్. కృష్ణ ఏమంటున్నారంటే మీరు యాక్టివిటీ చేయాలి, యాక్షన్ చేయాలి. అది దాంతో ఒక ఫీలింగ్ అంటూ ఉండాలి. యోమే భక్త్యా ప్రయచ్చతి. ఇక్కడ భక్తి అంటే అక్కడ ఒక ఫీలింగ్. హుహు. సో, ఈ భక్తి అనే వర్డ్ మీరు డిఫరెంట్ కంటెక్స్ట్‌లో తీసుకుంటే వేరు వేరు ఫీలింగ్ అంటే యూ మీన్ ఎమోషన్ అంటున్నారా? ఎమోషన్ భావన? ఉండాలి. భావన ఉండాలక్కడ. ఎందుకంటే కృష్ణకి కావాల్సిందేంటంటే మీరు ఏ భావంతో చేస్తున్నారనేది. సో, ఇంటెంట్. ఇక్కడ ఇంటెన్షన్. అక్కడ ఐటెమ్‌తో ఇంపార్టెంట్ కాదు. ఆఫ్‌కోర్స్ సింపుల్ ఐటెమ్. కృష్ణ ఏంటి ఎన్నో పూలు నాకివ్వండి, ఎన్నో ఫలాలు నాకివ్వండి. ఒక పత్రం అన్నా, ఒక పువ్వన్నా, ఒక ఫలం అన్నా అంటున్నారు. అంటే హ్మ్. క్వాంటిటీతో కాదు ఇంపార్టెంట్. మీరు ఏ ఫీలింగ్‌తో ఇస్తున్నారు. అంటే ఫస్ట్ ఈ భక్తి అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే మీరు కృష్ణ ఒక వ్యక్తి అని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. హ్మ్. జనాలేంటంటే ఆ యాక్సెప్టెన్స్ ఉండదు ఆయన వ్యక్తి అని. ప్రతిమా తుమి ప్రతిమా నహి తుమి సాక్షాత్ వ్రజేంద్రనందన్. మీరు ఆ విగ్రహాన్ని విగ్రహంగా చూస్తే అది అలాగే ఉండిపోతుంది. కానీ సాక్షాత్ వ్రజేంద్రనందన్ అంటే సాక్షాత్‌గా అక్కడ కృష్ణ ఉన్నారు. ఆయనకి నేను ఇస్తున్నాను. ప్రేమతో ఇస్తే ఆయన తీసుకుంటారని మీరు భావంతో ఉంటే అప్పుడు భక్తి అనేది స్టార్ట్ అయితుంది. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే జనాలు ఓకే. నాకు సరే గుడికెళ్తున్నాము, పూజ చేస్తున్నాం. లేదు అక్కడ ఒక వ్యక్తి నించొనున్నారక్కడ. ఆయనకెళ్ళి మీరు అంటే రిలేట్ చేసుకోవాలి. సో, ఫెయిత్, కంప్లీట్ బిలీఫ్. యెస్, నేనక్కడ స్వామి గురించి వెళ్తున్నాను. స్వామి నన్ను చూస్తున్నారు. నేను స్వామిది కలవడానికే ఎళ్తున్నాను. స్వామి మీతో మాట్లాడతారు గూడా మీరు స్వామిత్ మాట్లాడితే. తో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫెయిత్, బిలీఫ్ ఉన్నంక చేస్తే
అక్కడి నుంచి కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక వ్యక్తి అనుకుంటే మీరు అలా వ్యక్తిలాగే డీల్ చేస్తారు. ఆ! ఇప్పుడు నేను ఒక వ్యక్తి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే మిమ్మల్ని ఒక పర్సన్ కింద ట్రీట్ చేస్తున్నాను. లేకుంటే నేను మీ దగ్గరకొస్తున్నాను. మిమ్మల్ని పర్సన్‌గా ట్రీట్ చేయట్లేదు. నేను ఒక చైర్‌ని చూసినట్టు మిమ్మల్ని చూసాననుకోండి. ఐ కెనాట్ రెసిప్రొకేట్. హ్మ్. సో, మిమ్మల్ని ఒక వ్యక్తిగా ట్రీట్ చేస్తున్నాను. మీరుంటే ఓకే. సరే హ్మ్, మేడం ఉన్నారు. ఆమెకి ఇది నచ్చుతుంది, ఇది నచ్చదు. ఒక ప్రాపర్‌గా డీల్ చేస్తాం. ఇప్పుడు అదే కృష్ణ కూర్చున్నారిక్కడ. సో, హ్మ్. ఆయనకు కూడా మనం అరే! ఈయనకి కృష్ణకి ఇది నచ్చుతుంది, ఇది నచ్చదు. ఇలా చేయాలి ఆయనకి. సో, నేను అలా ప్రాపర్‌గా విగ్రహంతో అలా డీల్ చేయాలి. అప్పుడు కృష్ణ యాక్సెప్ట్ చేస్తారది. ఇప్పుడు ఆయన్ని వ్యక్తిగానే ట్రీట్ చేయట్లేదు. మీరు ఏమిస్తున్నారో మీకే తెలీదు. సరే ఎళ్ళాలి కదా గుడికి అన్నట్టు ఏదో తీసుకొనెళ్తున్నారు. ఏదో పెట్టాలి కదా అని పెడుతున్నారు. లేదు. మీరు ప్రాపర్‌గా ఉండి నేను కృష్ణకి ఆయనకి నచ్చుతుంది కాబట్టి నేను ఇది చేస్తాను. ఆయనకి నచ్చుతుంది కాబట్టి నేను పువ్వులు తీసుకొనెళ్తాను. నచ్చుతుంది కాబట్టి పళ్ళు తీసుకొనెళ్తాను. అలా ఆయనకి నచ్చినట్టుగా చేస్తే అప్పుడు భక్తి అనేది మన ఫీలింగ్. మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది మనకి. ఓకే. సో, మీరనేదేందంటే, మనం చేసే కార్యక్రమంలో మనము స్వామికి చేస్తున్నాము. స్వామి దీన్ని ఆస్వాదిస్తారు. స్వామి గురించే చేస్తున్నాను. నాట్ లైక్ నేను చెయ్యాలి, చేయవలసొస్తుంది. ఎక్కడో భయము, ఫియర్ ఇలాంటి యాస్పెక్ట్స్‌తో చేస్తే భక్తికి దూరంగా ఎళ్తాం. ఎట్లా అంటే దీంట్లో 4 లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే స్వామీజీ. మొదటి లెవెల్ ఏంటంటే జనాలకి వారు భయంతో గుడికెళ్తారు. నాకు ఇది జరుగుతుందో, మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో, నాకు ఏం జరుగుతుందో భవిష్యత్తులో తెలీదు. నాకు మంచిగా మార్కులొస్తాయో లేదో తెలీదు. మంచి డబ్బులొస్తాయో లేదో తెలీదు. అలా వారికి ఏదో ఒక భయంతో ఎళ్తారు. భయం ఇంకోటి కొన్ని ఫ్యామిలీస్ పెద్దవాళ్ళలో ఇలా చేయకపోతే దరిద్రం వస్తుంది. సో, ఆ భయం వల్ల సెకండ్ కేటగరీ పీపుల్ ఏంటంటే వాళ్ళకి కోరికలుంటాయి. డిజైన్స్. నాకు అమెరికా ఎళ్ళాలంటే చిలుకూరు బాలాజీకెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేయండి. లేకుంటే ఇక్కడికెళ్ళి అది చేయండి. ఆ గుడికెళ్ళి ఇది చేయండి. సో, వాళ్ళేంటంటే భగవంతుడి దగ్గర కోరికలతో ఎళ్తారు. మూడో కేటగరీ ఏంటంటే వాళ్ళు డ్యూటీగా వెళ్తారు. సరే టాస్క్. నాకు ఇవన్నీ భగవంతుడు ఇస్తున్నారు. అట్‌లీస్ట్ ఒకసారి ఎళ్లి థాంక్ యూ చెప్పేసొద్దాం. డ్యూటీ కింద రెగ్యులర్‌గా ఎళ్లి ఒక అటెండెన్స్ ఏయించుకొని, ఏదన్నా పూజ చేయించేసుకొని, అక్కడ దక్షిణ ఏదైనా ఏసి వచ్చేస్తారు. వాళ్ళకి కోరికలు అంత పెద్దగా ఉండకపోవచ్చు. భయం కూడా ఉండదు. కానీ డ్యూటీగా భావిస్తారు. అంటే వాళ్ళు కొంచెం సార్టెడ్ ఉంటారు లైఫ్‌లో. హా! ఆల్రెడీ వాళ్ళు ప్రారబ్ధం వల్లనో ఏదో వల్ల వాళ్ళు వాళ్ళు బానే కొంచెం ఉంటారు. సెటిల్ అయ్యి ఉంటారు. దాన్ని మెయింటైన్ చేసుకుండానికి ఎళ్ళొస్తూ ఉంటారు. మళ్ళీ పాడవకుండా. ఆ! సో, ఫోర్త్ కేటగరీ ఏంటంటే వాళ్ళు ఆ భగవంతుడు కృష్ణుడి పట్ల వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది. అరే! నాకాయన ఏమి ఇచ్చినా, ఇవ్వకపోయినా, నాకు మంచి జరిగినా, జరగకపోయినా, నాకు సుఖం ఉన్నా, లేకపోయినా గానీ, నాకు కృష్ణ అంటే ఇష్టం. సో, అటువంటి వారిది సరైన భక్తి. అక్కడ స్టార్ట్ అయితుంది భక్తి అనేది. సో అది మన హైయెస్ట్ అనలేం. అది బిగినింగ్ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అట్రాక్షన్ ఆ వ్యక్తి కృష్ణలో ఉంది. ఒక కృష్ణ అనే వ్యక్తి ఉన్నారు. ఆయనతో నాకు ఒక సంబంధం కావాలి అనుకున్న వాళ్ళు భక్తిని మొదలుపెడతారు. ఓకే. సో, 4 కేటగరీస్‌లో ది ఫోర్త్ వన్ అదైతే నేను కాదు స్వామీజీ. ఫస్ట్ 3 చెప్పారు కదా! ఫస్ట్ వన్ భయం. భయం వల్ల పూజ, ఆరాధన, భక్తి అనేటిదేదో చేస్తాము. రెండోది కోరిక. ఏదో డిజైర్స్. మూడోది చేయాలంటే చేస్తాం. అందరూ డ్యూటీ. చేస్తున్నారు. డ్యూటీ లాగా, టాస్క్ లాగా. అయి మేమందరం అయితే మోస్ట్‌లీ ఇదే. ఆ ఫోర్త్ వన్ ఏదైతే మీరు చెప్పారో, కోరిక లేకుండా ఆహ్, భయం లేకుండా చాలా ఒక అట్రాక్షన్ అన్నారు కదా! తెలియని ఆనందం, ఇష్టం, ఆ స్వామికి సేవ చేసుకోవాలన్న భావం అనేది ఒక భక్తిలో అక్కడ వాళ్ళ మార్గం ఒక స్టేజ్‌లో అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్. సో, ఈరోజు మీరు హ్మ్, భక్తి, ఆరాధన, పూజ అయితే ఇవి ఆరాధన, పూజ ఇదేంటంటే ఇప్పుడు సరే నేను ప్రధానమంత్రి దగ్గరికెళ్తున్నాను. హ్మ్. ఆయన నుంచి నాకొక బెనిఫిట్ ఒస్తుంది. హ్మ్. సో, నేనెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో ఎళ్ళను. హ్మ్. ఆయనకేదన్నా గిఫ్ట్ తీసుకొనెళ్తాను. ఆయనకేదైనా తీసుకొనెళ్తాను. ఎందుకంటే ఆయన నుంచి నాకు బెనిఫిట్ ఒస్తుంది. సో, ఇదేంటంటే ఒక రకమైన రెస్పెక్ట్. హ్మ్. మీరు శివుడి దగ్గరికెళ్ళినా, గణపతి దగ్గరికెళ్ళినా గానీ, వాళ్ళకేదన్నా తీసుకొనెళ్తారు. ఎందుకంటే వాళ్ళ నుంచి నీకేదన్నా కావాలి. హ్మ్. ఇంకోటేంటంటే హ్మ్, వే మనకి కొన్ని పంచరాత్రాల్లో కొన్ని రకాలైన పూజలుంటాయి. హ్మ్. మీరు శివుడికి ఈ పూజ చేయండి ఈ బెనిఫిట్. హ్మ్. గణపతికి ఈ పూజ చేయండి, నవరాత్రి చేయండి మీకు ఈ బెనిఫిట్. సో, అలా వాళ్ళ బెనిఫిట్ గురించి వాళ్ళకి ఆరాధన చేస్తారు. వాళ్ళకి వాళ్ళ పట్ల ఆ యొక్క శ్రద్ధ కూడా ఉంటుంది. నాకు ఈ దేవతల దగ్గరకు చేసుకుంటే నా పనులైతున్నాయని. హ్మ్. దీన్ని భక్తి అనలేము. ఎందుకంటే వారు ఆ యొక్క కోరికతో, ఆ స్వార్థంతో సమ్ చేస్తారు కాబట్టి. బిజినెస్ ఓరియెంటెడ్ ఐడియాలో ఉంది ఇది. గివ్ అండ్ వాళ్ళకేంటంటే టేక్. గివ్ అండ్ టేక్. నాకు ఆయన నుంచి బెనిఫిట్ ఉంది. అందుకే దాన్ని భక్తి అనం.
ఆ! ఎందుకంటే వీళ్ళు దేవతల దగ్గరికెళ్ళేది వాళ్ళ నుంచి ఏదైనా పొందటానికి వెళ్తారు కాబట్టి భక్తి. కృష్ణ దగ్గర కూడా అట్లాగే. దాన్ని కూడా ఉదార సర్వ ఏవైతే కృష్ణ అంటున్నారు, సరే నా దగ్గరకొచ్చారు కాబట్టి ఏదో ఒక రకంగా దాన్ని కన్సిడర్ చేస్తున్నారు కృష్ణ. కానీ ఇతర దేవతల దగ్గరికెళ్తే వాళ్ళు 90% వాళ్ళ మోటివేషన్స్ వాళ్ళ నుంచి ఏదన్నా తీసుకోవాలనే ఉంటుంది. నేనింత పూజ చేశానండి, అందుకే నాకు మంచి జరుగుతుంది. శివుడి వల్ల నాకు మంచి జరుగుతుంది. సాయిబాబా వల్ల మంచి జరుగుతుంది. గణపతి వల్ల మంచి ఏదో ఒకటి అయ్యప్ప స్వామి వల్ల నాకు వారి నుంచి మంచి జరుగుతుంది. అందుకే నేను చేస్తున్నాను. సో, అక్కడ ఒక బిజినెస్ లాగా అయిపోతుంది. అక్కడ భక్తి అనరు దాన్ని. ఇంకోటి నెగోషియేషన్ గూడా ఉంటుంది స్వామీజీ. నాకు రీసెంట్‌గా ఇప్పుడు జస్ట్ స్ట్రైక్ అయింది. అది మొక్కులు జేస్తారు గదా! మొక్కులు. అమ్మ నాకు ఇదైపోతే నేను ఇది జేస్తా. ఇదైపోతే ఇది చేస్తా నేను. అది గూడా ఒక రకమైన భక్తి అది కూడా అంటారా? ఒక అది కూడా. సో, అది భక్తి ఇవన్నీ భక్తి అంటారా? కింద రాదది. నెగ్ అందుకే భక్తి కింద రాదు. అది టర్మ్ యూజ్ చేస్తున్నారు. కానీ టెక్నికల్‌గా మనం ఆ శాస్త్ర ప్రకారం తీసుకుంటే దాన్ని భక్తి అనలేం. ఎందుకంటే మీరు ఏదన్నా ఆశించి చేస్తున్నారు కాబట్టి అది భక్తి కాదు. దేవుడికి భక్తి ఆశ అంటే పెడుతున్నా. అన్యాభిలాషిత శూన్యం. ఎటువంటి ఆశ లేకుండా చేయాలి. అన్యాభిలాషిత శూన్యం. శూన్యం. ఓకే. ఎటువంటి అభిలాషలు. సో, ఈ విధంగా చేస్తే ఆ! సర్వోపాధి వినిర్ముక్తం. అన్ని ఉపాధుల్ని విడిచిపెట్టి అన్యాభిలాషిత శూన్యం. అప్పుడు దాన్ని మనం దాన్ని ప్రాపర్‌గా భక్తి అనటానికి డిఫైన్ చేయటానికి ఉంటుంది. ఇప్పుడు మీరు శాస్త్రంలో ఎంతోమంది చెప్పారు. కానీ మనకి శాస్త్ర ప్రకారంగా, నారదముని ప్రకారంగా, రూపగోస్వామి ప్రకారంగా ఇది యాక్చువల్లీ డెఫినిషన్. మనం వేరే వాళ్ళకి చేస్తే అక్కడ మీకొక బిజినెస్ ఓరియంటేషన్ ఉంది. దాని నుంచి మీరేదన్నా యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్. కానీ ఇక్కడ కృష్ణ దగ్గర రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేసినా ఆయన దగ్గరికెళ్తే ఒక లెవెల్ వరకు ఇంకెవరి దగ్గరికెళ్ళకుండా. అంటే నేను ఎక్స్‌క్లూజివ్‌గా ఎక్స్‌క్లూజివ్‌గా కృష్ణ దగ్గరికే కోరికలతోటి వచ్చినా కానీ అది భక్తి కింద కౌంట్ చేస్తాం. అది శుద్ధ భక్తి కాదు. ప్యూర్ కాదు. మిక్స్ భక్తి. అట్‌లీస్ట్ వాళ్ళ విశ్వాసం ఉంది కృష్ణుడు చేస్తాడనే. సో, అది మిక్స్ ఎందుకంటే అది ధర్మ కాబట్టి మీది. హ్మ్. మీరు కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే మీ ధర్మం ప్రకారంగా కృష్ణ దగ్గరికొచ్చారు కాబట్టి అది ఒక లెవెల్‌లో మిశ్ర భక్తి అంటారు దాన్ని. హ్మ్. ప్యూర్ భక్తి అనరు. కానీ ఇతర దేవతల దగ్గరికెళ్తే దాన్ని భక్తి కూడా అనరు మనం. యాక్చువల్లీ శాస్త్రం ప్రకారంగా టెక్నికల్ ఆరాధన, పూజ అంటారు. అంతే. అయితే మంచి పాయింట్ ఇప్పుడు చెప్పారు. అంటే మనము కృష్ణుడికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణుడి భక్తిదే మాట్లాడదాం. కృష్ణుడి భక్తికి మనము కోరికతో చేసినా అది కొంతవరకు యాక్సెప్టెడ్. అది ఎందుకు మిశ్ర భక్తి అంటారు దాన్ని. మిశ్ర భక్తి. మిక్స్ అయింది కదా! మిక్స్ అయింది. అచ్చా! అయితే అన్య అభిలాషిత శూన్యం. అన్య అభిలాషిత శూన్యం. అయితే ఇందులో ఏది ఆశించను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐయామ్ ఎలిజిబుల్ టు అంటే నేను కనీసం కృష్ణుడినైనా కోరుకోవచ్చా? అదే కోరుకోవాలి మనం. అంటే అభిలాష అంటే కోరిక లేనిదే జీవుడు ఉండడు. మనం కోరుకోవాల్సింది కృష్ణ సేవ. కృష్ణ సేవ. అంటే మన ఆయన స్వార్థం దర్శనం గురించి గాని. మన స్వార్థం లేకుండా ఆయన గురించి ఏం కోరుకున్నా గానీ అది నిస్వార్థంగానే ఉంటది. అన్యాభిలాషిత కిందే వస్తుంది. ఆయన గురించి కాదు. ఇప్పుడు నాకు కృష్ణుడి దర్శనం కావాలి. మోక్షం అది కావాలంటారు. సో, మనం అది మోక్షం కాదు. కృష్ణ కావాలి. మోక్షం అంటే అది మళ్ళీ అది మీరు మిశ్ర భక్తి కిందొస్తుంది. మోక్షం అది కూడా మిశ్ర మిశ్రభక్తి. భక్తి. అది ప్యూర్ కాదప్పుడు. ఓకే. జ్ఞాన కర్మాదని అవుతాం. అంటే నాకు బాధల నుంచి బయటపడాలి అని కోరుకుంటే అది మిశ్ర భక్తి. అది ముక్తి గురించి ముక్తి కామి అంటారు దాన్ని. అది కూడా అభిలాషమే. ముక్తి కామి. ఎందుకంటే నాకు బాధల నుంచి బయటపడటానికి భక్తి చేస్తున్నాను. అంటే ముక్తి కామి అది. నాకు కోరికలు తీర్చుకుంటానికి భక్తి చేస్తున్నాను. అది కర్మ మిశ్ర అంటారు దాన్ని. అది కూడా కామి. ఒకటి జ్ఞాన మిశ్ర అంటే జ్ఞాన మిశ్ర అంటే ముక్తి గురించి భక్తి చేస్తే అది జ్ఞాన మిశ్ర. కోరికలు తీరటానికి భక్తి చేస్తే అది కర్మ మిశ్ర. అందుకే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. జ్ఞాన కర్మకి అతీతంగా ఉండాలది. జ్ఞానానికి, కర్మానికి అతీతంగా. ఉండాలి. అంటే బియాండ్ నాలెడ్జ్ అండ్ జ్ఞాన అంటే ఇక్కడ ముక్తి గురించి ప్రయత్నించడం. అసలు జ్ఞానం అంటే మళ్ళీ ముక్తి. అయితే జ్ఞాన కర్మ అంటే ఫలితాన్ని ఆశించడం. ఓకే. ముక్తి, ఫలితాన్ని 2 ఆశించకుండా చేస్తే అప్పుడు అది సో వితౌట్ డిజైర్స్, అంటే ఏ కోరిక లేకుండా జ్ఞానము, ముక్తి గురించి ఆలోచించకుండా కేవలం కృష్ణుణ్ణి అనుకూలైన కృష్ణానుశీలం అంటే ఆయనకు అనుకూలంగా చేయాలి. కృష్ణుడికి ఏంటి అనుకూలం అసలు? కృష్ణకి నచ్చిన యాక్టివిటీస్. సో, ఆయనకి నచ్చిన యాక్టివిటీస్ మనకి చాలా సింపుల్‌గా చెప్తున్నారు కృష్ణ. మీరు కీర్తన చేయండి, భజన చేయండి,
మీరు శ్రవణం, కీర్తనం, స్మరణము, అర్చనము, వందనము, దాస్యము, సాఖ్యము, 9 ఆత్మనివేదన, రకాల భక్తి. భక్తి అవి ఆయనకి ఫేవరబుల్‌గా ఇందులో ఉంటాయి. ఏది చేసినా కృష్ణుడికి నచ్చుతుంది. అది కాక నచ్చుతుంది. ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మనకి కృష్ణకి మనకి తులసి పూజ చేసినా గానీ, ఆయనకి అభిషేకం చేసి సో, చరణామృతం చేసి రకరకాలుగా కృష్ణుడిని ఒక ఒక 2 దారులే లేవు. మనం చాలా ఒక ఉన్నాయి. మనం 64 వెరైటీస్ ఉన్నాయి అక్కడ. 64 వెరైటీస్‌లో చూస్ చేసుకొని ఏదో ఒకటి ఏదో మనకు ఒకటి చేసుకోవాలి. నచ్చింది కాకపోతే మనం దాంట్లో కృష్ణుడికి మెయిన్ ఒక 20 వెరైటీస్ ఉన్నాయి. కంపల్సరీ చేసుకోవాలి. కృష్ణుడికి నచ్చినవి. ఆనందపరచాలంటే. ఆ! ఆయనకి నచ్చినవి. అయితే ఇక్కడేంటంటే అలా మనం కృష్ణకి నచ్చిన యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అది భక్తి కిందొస్తుంది. అయితే కొన్ని యాక్టివిటీస్ కృష్ణకి నచ్చినట్టు అనిపించకపోయినా అది భక్తి కిందే వస్తుంది. యశోదమ్మ కృష్ణకి నచ్చని యాక్టివిటీ. యాక్టివిటీస్ కూడా. అంటే యశోదమ్మ కృష్ణని కట్టేసింది. ఆ! కృష్ణకి అది నచ్చలే ఏడ్చారు. ఓకుల్ బంధన్ అంటారు. ఊకలు బంధ దామోదర్ లీల. ఆ! రోకలికి రోకలు కట్టేస్తుంది. కట్టేస్తారు. కానీ అది అలా చేసినప్పటికీ యశోదమ్మ శుద్ధ భక్తే చేస్తుంది అక్కడ. అంటే ఎందుకంటే అది కృష్ణుడిని రక్షించుకోవాలి. సో, ఎందుకంటే అక్కడ ఇంటెన్షన్ కృష్ణకి ప్లీజ్ చేయాలని ఉంటుంది కాబట్టి. సో, అలా కొన్ని యాక్టివిటీస్ మనం కృష్ణకి నచ్చినట్టుగా చేయకపోయినా అనిపించినా గానీ అది భక్తి కిందే వస్తుంది. కొన్ని యాక్టివిటీస్ కృష్ణకి నచ్చినా కానీ అది భక్తి కింద కాదు. ఇప్పుడు కంస మల్ల యుద్ధాల్ని చాణూర, ముష్టిక వాళ్ళొచ్చి యుద్ధం చేస్తారు. కృష్ణకి చాలా నచ్చింది యుద్ధం చేయటం. కానీ వాళ్ళ ఇంటెన్షన్ కృష్ణని ప్లీజ్ చేయటం కాదు. సో, అందుకే అది భక్తి కాదది. వాళ్ళు కృష్ణనితో యుద్ధం చేయటానికొచ్చిన. సో, అలా కొంచెం మనకి గైడెన్స్‌లో మనం భక్తి అనేది తెలుసుకోగలుగుతాం. కరెక్ట్ భక్తి అంటే అది చాలా చాలా హై క్వాలిటీతో ఉంటుంది. ఇటు నిస్వార్థంతో ఉంటే అప్పుడు భక్తి అనేది ఉంటుంది. లేకుంటే రాదు. నిస్వార్థ భక్తి. ఇప్పుడు అదేంటంటే నిస్వార్థంతో అప్పుడు అక్కడ ప్రేమ అనేది ఒకటొస్తుంది. ఇప్పుడు ఈ ప్రేమ ఈ భౌతిక సంసారంలో ఉండదు. ఈ ప్రేమ అనేది ఆధ్యాత్మిక జీవితంలోనే ఆ భగవంతుడితో కృష్ణుడితో కనెక్షన్‌లోనే ఉంటుంది ఈ ప్రేమ. ఇక్కడ అటువంటి ప్రేమ చాలా చాలా కొంచెం క్వాంటిటీలో కొంత సమయం వరకు మనకు కనిపిస్తుందది. చిన్న తల్లికి ఆ పిల్లలు పుట్టిన కొంత సమయం వరకు, కొన్ని నెలల వరకు నిస్వార్థంగా తల్లి సేవ చేయగలుగుతుంది పిల్లలకి. ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా. సో, అక్కడ ఆ ప్రేమ అనేది మేనిఫెస్ట్ అయితుంది. మనందరికీ ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది ప్రేమ. అది కొంతకాలం వరకే ఉంటుంది. తర్వాత అది మారిపోతుంది. సో, అది అలా మనం అర్థం చేసుకుంటే ఇది నిస్వార్థమైన ప్రేమతో భక్తి అనేది ఆ విధంగా అర్థం చేసుకుందాం. విన్నారు కదండీ! ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాము. భక్తి, ఆరాధన, పూజ అసలేంటి? ఎలా ఉంటాయి? భగవంతుడికి మనం చేసే కార్యక్రమం అసలు నచ్చుతుందా? చాలా చెప్పారు. మనకు రకరకాల లెవెల్‌లో భక్తి అనేది ఎలా స్టార్ట్ అవుతుంది. నిజంగా కృష్ణుడికి ఆనందించాలి, ఆనందపరచాలి అనే ఆలోచనలో భక్తి ఎన్ని రకాలు అని చెప్పారు. ఇలాంటి ఇంకా కొన్ని ప్రశ్నలు మన దగ్గరున్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. భక్తి, ప్రేమ, పూజ వీటిలో డిఫరెన్సెస్ కూడా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.